ఓం గం గణపతయే నమః. ఓం శివాయ గురవే నమః. మనము ఈ 200వ రోజున వేదముతో సమానమైనటువంటి శ్రీ శివ మహాపురాణము రుద్ర సంహిత పార్వతీ ఖండములో ముందుగా శ్రీ వేదవ్యాస మహర్షి విశ్వజననీ జనకులకు మరియు ఆ గణనాథులకు నమస్కరించి ప్రార్థించి శ్రీ శివ మహాపురాణం గురించి వర్ణించమని తెలుసుకుంటున్నాం. ఒకనొక నాటి సమయంలో నైమిషారణ్యమనందు నివసించుతూ ఉండేటువంటి తపోనిష్ఠా గరిష్ఠులు, నిత్య తపస్సంపన్నులు, శివ పూజా తత్పరులు, శివభక్తి పరాయణులు అయినటువంటి ఆ సౌనకాద మహర్షులందరూ కూడా సూత మహర్షులు వారిని శివతత్వము, శివతత్వ స్వరూప వివరణ, ఆ శివ భగవాను యొక్క లీలా విశేష మహాత్ముల గురించి ప్రశ్నించగా అంత సూతులు వారు బ్రహ్మదేవుడు నారదునితో ఏ విధంగా శ్రీ శివ మహాపురాణం గురించి తెలియజేశాడు అనేటువంటి అంశములను మనమందరము కూడా ఆ శివానుగ్రహము చేత నిత్యము కూడా తెలుసుకుంటున్నాం. దానిలో భాగంగా మహాదేవుడు ఆ పార్వతీదేవితో ఆమె యొక్క కోరిక మేరకు హిమాలయం దగ్గరికి వెళ్ళి భిక్షుకుడుగా వెళ్ళమని కోరడం, అది ఆ స్వామి తిరస్కరించడం కూడా మనం తెలుసుకున్నాం. తదుపరి అంశములను ఈ రోజున తెలుసుకోబోతున్నాం. వాగర్ధ సంవృక్కం వాగర్ధక ప్రతిపత్తనే జగత పితరం వందే పార్వతీ పరమేశ్వరం. మహాదేవుడు ఆ విధంగా పలికాడు. ఓ సతీ సాధ్వి, ఓ కమలలోచన, మహాదేవి అయినటువంటి పార్వతి భగవంతుడైనటువంటి శంకరును పదే పదే భక్తిభావంతో ప్రణామం చేస్తూ మంగళప్రదమైనటువంటి మధురమైనటువంటి వాక్యాన్ని పలికింది. ఓ నాథ, మీరు ఆత్మ, నేను ప్రకృతిని. ఈ విషయమున ఏమాత్రము కూడా ఆలోచించబడలేదు, ఆలోచించవలసినటువంటి ఏమీ కూడా అవసరం కూడా లేదు. మనం నలుగురము కూడా సర్వస్వతంత్రులము, నిర్గుణమై కూడా భక్తుల యొక్క అధోన్యంలో ఉంటాం, భక్తాధీనము కనుక సగుణమయ్యి. ఓ శంభు, ఓ శంకర, ఓ ప్రభు, మీరు నా ప్రార్థనను ఆలకించి అనుసరించి ఆ పని చేయటం ప్రయత్నించండి. ఓ శంకర, నా కొరకు మీరు యాచకుడు, హిమవంతునికి దాతయ్య సౌభాగ్యం ప్రసాదించండి. ఓ మహేశ్వర, నేను సదా నీ భక్తురాలను కనుక నన్ను అనుగ్రహింపుడు. ఓ నాథా, జన్మ జన్మల యందును నేను మీకు పత్నిని అవుతున్నా. మీరు పరబ్రహ్మ పరమాత్ములు, నిర్గుణులు, ప్రకృతికి అతీతమైనటువంటి వారు, నిర్వికారులు, నిరీహులు, స్వతంత్ర పరమేశ్వరుడు అయినప్పటికీ భక్తుల యొక్క ఉద్ధరణ యందు లగ్నమై ఇదట సగుణులు కూడా అయ్యారు. స్వాత్మారాములే కూడా లీలా విహారవంతులు, నానా విధములకు లీలను చేటు ఎందు మీరు బహు కుశలులు. మహాదేవ, ఓ మహేశ్వర, నేను అన్ని విధములా కూడా మీ యొక్క శక్తిని మరియు మిమ్మల్ని ఎరుగుదును. ఓ సర్వజ్ఞ, ఇప్పుడు అధికముగా చెప్పవలసినటువంటి అవసరము లేదు. చెప్పటి వల్ల ప్రయోజనమేమి? నా మీద మీరు దయచూపండి ప్రభు. ఓ నాథ, మహత్తరమైనటువంటి అద్భుత లీలను చేసి మీ యొక్క సుయశస్సును విస్తరింపచేయి. దానిని గానము చేసి ప్రజలందరూ కూడా, భక్తులందరూ కూడా అనాయాసంగా భవసాగరమును తరించుదురుగాక అని ఆ పార్వతీదేవి ఆ శివ భగవానుతో పలికింది అని తెలియజేస్తున్నారు.
శ్రీ శివ మహాపురాణంలో. మరలా బ్రహ్మదేవుడు అంటున్నాడు, నారదా, ఆ విధముగా మంగళప్రదమైనటువంటి వాక్యాలను పలికి ఆ గిరిజాదేవి పదే పదే మహేశ్వరునకు నమస్కరించింది. తల వంచుకుని చేతులు జోడించి ఆ పార్వతీదేవి నిశ్శబ్దమును వహించిందయ్యా. ఆమె ఆ విధంగా చెప్పగా మహాత్ముడైనటువంటి మహేశ్వరుడు లోకలీలానుగుణంగా ఆమె చెప్పినట్టు చేయడానికి అంగీకరించాడు. అలా పార్వతీదేవి చెప్పినటువంటి ఆ కార్యమును నిర్వహించడం కోసం ప్రయత్నించడానికి సిద్ధపడి ఉద్యుక్తుడై శంకరుడు ఒక చిరునవ్వు నవ్వాడు, నవ్వసాగాడు. తదనంతరం హర్షపులకితుడై శంభుడు అంతర్ధానమయ్యాడు. అంతా శంభుడు తన నిజగిరియేటువంటి కైలాసమునికి వెళ్ళిపోయాడయ్యా నారద. అప్పుడు కాళీ యొక్క విరహముతో ఆయన చిత్తం మరలా ఆమె వైపుకి ఆకర్షితమవుతుంది. కైలాసమునికి వెళ్ళి పరమానంద భరితుడైనటువంటి మహేశ్వరుడు నంది మొదలుగా తన యొక్క గణం కొడుతూ జరిగినటువంటి ఈ వృత్తాంతమంతా కూడా చెప్పాడు. భైరవారి సమస్త గణములు కూడా ఆ సమాచారం విని మిక్కిలి సంతోషాన్ని పొందారు, ఆనందించారు, గొప్ప ఉత్సవములు చేసుకున్నారు. అంతేకాదు నారద, ఆ సమయమున అన్నీ కూడా అసలు గొప్ప మంగళములే, శుభంబులే కలుగుతున్నాయి. అందరి యొక్క దుఃఖములు కూడా దూరమయ్యాయి. వారి యొక్క కష్టములు, వారి బాధలు తొలగిపోయాయి. రుద్రదేవులకు కూడా సంపూర్ణమైనటువంటి ఆనందం కలిగింది. పంచభూతేశపత్ని ప్రకృతి పురుష పరం జ్యోతి రూప పరాశక్తి పంచభూతేషి శివానంద సౌందర్య లహరి శివకామ సుందరిం భజే. వెళ్ళి విషను నీ ప్రభావం విష్ణులోకమునందునా పల్లవించను నీదు భావము బ్రహ్మలోకమునందునా తెల్లంగ కైలాసమందునా ఎల్లలోకమునందునా చెల్లునమ్మా త్రైలోక్యవాసిని చిత్రోపి పరదేవత భగవతి గురుమండల రూపిణి శ్రీచక్ర కళ్యాణ బిందు రూపిణి ప్రకృతి పురుష శివకామ సుందరిం భజే. శ్రీచక్రరాజనిలయా శ్రీమద్ త్రిపుర సుందరి శ్రీ శివా శివశక్త్యైక్య రూపిణి లలితాంబికా. నమః శివాభ్యాం నవయంవరాభ్యాం పరస్పరాదృష్ట వపుర్ధరాభ్యాం నగేంద్రకన్యాం వృషకేతనాభ్యాం నమో నమః శంకర పార్వతీభ్యాం. ఆదిత్యాదిగ్రహాస్వమే స్వరక్షస్వరాశయః కుర్వంతు మంగళం దాభ్యాం యోరుద్వాహపత్రికా. కైలాసగిరివాసాయ రుద్రాయ పరమాత్మనే సత్యనానందరూపాయ వటవృక్షలింగామణి శ్రీ గురు దక్షిణామూర్తయే దివ్యమంగళ మంగళం దివ్యమంగళ మంగళం దివ్యమంగళ మంగళం. ఓం స్వస్తి ఓం స్వస్తి ఓం స్వస్తి.